నమస్తే, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రవీంద్ర బాబు. ఎక్కువ నేనేమంటే ఎస్సీ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎస్సీలకి ఎవరు మేలు చేసిన వాళ్ళు లేరు. ఏం చేశారు ఎస్సీలకి చంద్రబాబు? ఆయన ఏం చేశాడంటే ప్రతి ఇంటికి చర్మకారులు అయితేనేమి, వీళ్ళు డప్పు కళాకారులకు అయితేనేమి పింఛన్లు ఇచ్చిన స్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వీళ్ళు దళితుల్లో వీళ్ళని చర్మకారులని, వీళ్ళు డప్పు కళాకారులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి పింఛన్ ఇచ్చినాడు. అదొకటి. రెండోది వచ్చేసి భూ పంపిణీ. ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు చేపించేసి భూ పంపిణీ ద్వారా ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి, భూమి లేని నిరుపేదలకు అందరికీ భూమి ఇచ్చినాడు. ఇంక ఎస్సీలకి ఇంతకంటే ఇంకేం చేయమంటారు? అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఆశిస్తున్నాం, కావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఇందాక చెప్పినట్లుగా అటు కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు నరేంద్ర మోదీ గారు, వీళ్ళ ముగ్గురు అంటే మూడు కూడా కొంచెం ప్రధానమైన బలమైన వ్యక్తులు, బలమైన పార్టీలు. ఇలాంటి మూడు బలమైన పార్టీలు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందండి? చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో నష్టం అంటే ఏమీ జరగదు. ఎందుకంటే మోడీ చూస్తే ఢిల్లీలో ఉన్నాడు, ఆయన నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. రెండోది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి 32 కేసుల్లో నిందితుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కేసులు తప్పించుకోవడానికి ఆ మోడీ గారి కాలు పట్టుకునే తత్వమే ఆయనకు ఉంది. కానీ అభివృద్ధి మీద కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ ఆయన ప్రేమ లేదు. ఆయన కేవలం కేసులు కొట్టేపించుకునే దానికి మోడీ కాలు మొక్కుతున్నారు తప్ప ఆయన వలన ఉపయోగం అయితే ఏమీ లేదు. మోడీ గారు అంటారా, ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంటికి కూడా పీకలేరు. ఆయన ఎందుకంటున్నారా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులైతేనేమి, వికలాంగులైతేనేమి, మళ్ళీ ప్రజలు, కోట్లాది ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు. కాబట్టి మోడీ ప్రభావం ఏముండదని మేము భావిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా, ఎందుకంటే ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ఆయన కేసులు కొట్టేపించుకునే దానికి తిరగాల్సిందే. ఈ ఎలక్షన్ తర్వాత ఆయన జైల్లో ఉండాల్సిన పని. కాబట్టి ఆయనతో ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని సంరక్షించేది కానీ, సంక్షేమం చేసేది కానీ జగన్మోహన్ రెడ్డితో చేత కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అనడం, దాంట్లో భాగంగానే ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెడుతున్నారు, వైసీపీకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పని అంటున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి నష్టం ఉందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి నష్టం అనేది జరగదు. ఏమన్నా జగన్కి ఏమన్నా నష్టమవుతుందేమో మాకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ గారు కేవలం, ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర పాలకుడు, తెలంగాణ ప్రజల్ని వాళ్ళని పట్టించుకుంటే సరిపోతుంది. కానీ ఆంధ్ర పాలిటిక్స్లో ఆయన వచ్చి చేసేది ఏమీ లేదు, పీకేది ఏమీ లేదు, ఆయన ఏం చేసేది లేదు. అది కాబట్టి కేసీఆర్ మాత్రము మనకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, చేసే. మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అంటే అటు చూసుకుంటే ఎమ్మెల్యే వచ్చి వైసీపీ క్యాండిడేటు, ఇంక పక్కన అధికార పార్టీ రూలింగ్లో ఉంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు మీ ప్రాంతం? 5 సంవత్సరాలు అయింది మన విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా అయ్యి. ఇంతవరకు ఆయన ఏ గ్రామాన్ని సందర్శించింది లేదు, ఏ ఒక కుళాయిని ఆయన వేసింది లేదు, ఒక వాటర్ సప్లై చేసింది లేదు, లేదా కనీసం ఒక దానికి పునాదికి భూమి పూజ చేసిన పాపాన్ని కూడా పోలేదు. ఆయన 5 ఏళ్ళ నుంచి ఆయన సొంతానికి. ఇంకోటి ఏమంటే అసెంబ్లీకి పోలే. ఆయన గెలిచి ఇంట్లో పండుకున్నాడు కానీ అసెంబ్లీకి అయితే పోలేదు. అసెంబ్లీలో ఆయన కనీసం ఆ చెట్టు కింద పండుకున్నాడు, ఆ పుట్టు కింద పండుకున్నాడో తెలియదు. మేమేమనుకుంటున్నామంటే పయ్యావుల కేశవ్కి అసలు విశ్వేశ్వరరెడ్డి పోటీనే కాదు. ఆయన వల్ల ఒరిగేది ఏమీ లేదు ప్రజలకి. ఆయన కోసము, ఆయన సంక్షేమం కోసం ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు తప్ప ఆయన ప్రజలకు ఏం చేసింది లేదు. మనం ఏ ఊర్లో ఏ ప్రజలను అడిగినా కానీ ఆయన మీద మాత్రము మంచి అభిప్రాయం అయితే లేదు. ఆయన మా కేశవ్కి ఎటువంటి పోటీ కాదు అని మేము భావిస్తున్నాం. ఏం చేశారు పయ్యావుల కేశవ్ గారు మీకు అనేది? ఏం చేశారు అభివృద్ధి? కేశవ్ గారిని గురించి ఎందుకు చెప్తున్నామంటే, పయ్యావుల కేశవ్ గారు హంద్రీనివా కాలువ నుంచి వాటర్ సప్లై చేయించి కెనాల్ ద్వారా అనేక గ్రామాల్లో, అంటే మా తాలూకాలోని, ఉరవకొండ తాలూకాలోని అనేక గ్రామాలకి నీళ్ళు వదిలినాడు. వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసినాడు. దాంతోపాటుగా చెరువులకి నీళ్ళు ఇచ్చి ఈ మత్స్యకార అభివృద్ధిని కూడా చేసినాడు. ఆయన వాళ్ళకి పెన్షన్స్ కూడా ఆయన ఇచ్చినాడు. ఇంకా విశ్వేశ్వరరెడ్డి ఏదైనా ఒక పని చేసింటే మనం పలానా పని చేసినాడు, ఆయనకు మనం సపోర్ట్ చేస్తామనే దానికి లేదు. ఎటువంటి పోటీనే కాదు అని మేము భావిస్తున్నాం. ఆయన ఎందుకంటే మా ఉద్దేశం కొద్దీ, అంటే నా అభిప్రాయం ఏంటంటే దాదాపుకు 20,000 పైచులకే మా ఆయనకు మెజార్టీ వస్తుంది పయ్యావుల కేశవ్ కానీ మేము భావిస్తున్నాం.